అందరికీ నమస్కారం. సొంతిల్లు కొనాలా లేక అద్దె ఇంట్లో ఉండాలా? ఇది మన సమాజంలో కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన అంశాన్ని అద్భుతమైన ఆర్థిక విశ్లేషణ ఆధారంగా సంపూర్ణంగా పరిశీలిద్దాం. ఎటువంటి పక్షపాతం లేకుండా కేవలం పక్కా లెక్కల ఆధారంగా ఏ దారిలో వెళితే దీర్ఘకాలంలో లాభదాయకమో ఈ విశ్లేషణ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మనలో చాలామందికి ఒక బలమైన నమ్మకముంటుంది. అదేంటంటే అద్దె కట్టడమంటే మన కష్టార్జితాన్ని కాలువలో పారబోయడమే అని. జీవితంలో ఒక సొంతిల్లు కొనుక్కోవడమే అంతిమ విజయానికి గుర్తు అని మనం గాఢంగా నమ్ముతాం. కాని ఒక క్షణం ఆలోచించండి, వాస్తవానికి అద్దె కట్టడం వృధానేనా? బ్యాంకులకి లక్షల రూపాయలు వడ్డీల రూపంలో కట్టడం కంటే అద్దె చెల్లించడం నిజంగానే పెద్ద తప్పా? ఈ పాత నమ్మకాలను కాస్త పక్కన పెట్టి ఈరోజు మనం లాజిక్తో ఆలోచిద్దాం. ఈ విశ్లేషణలో మనం ముందుకు వెళ్లే ప్రణాళిక చూస్తే ముందుగా సొంతిల్లు వర్సెస్ అద్దె, ఆ తర్వాత కొనుగోలు ఖర్చులు, అద్దెతో లాభాలు, నగదు ప్రవాహం, సంపద సృష్టి మరియు చివరగా సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో వరుసగా చూద్దాం. సరే, సెక్షన్ 1 ఓన్ హౌస్ ఆర్ రెంటెడ్ హౌస్. సొంతిల్లు కొనాలా లేదా అద్దె ఇంట్లో ఉండాలా? ఇక్కడ మనం రెండు భిన్నమైన దారుల గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక సగటు మధ్యతరగతి ఉద్యోగి జీవితంలో ఎదురయ్యే ఇద్దరు వ్యక్తుల కథ అనుకుందాం. ఒకవైపున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతిల్లు కొనాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపున్న వ్యక్తి మాత్రం తన డబ్బును తెలివిగా వాడుకుంటూ ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉండటమే సరైనదని వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రారంభంలోనే ఉన్న అతిపెద్ద వ్యత్యాసాన్ని గమనిస్తే, ఇల్లు కొనే వ్యక్తి తన జీవితకాల పొదుపు మొత్తాన్ని తీసుకువెళ్లి ఒకేసారి డౌన్ పేమెంట్గా కట్టేస్తాడు. ఆ పైన ప్రతీ నెలా తన జీతంలో సగం కంటే ఎక్కువ భాగాన్ని అధిక ఈఎంఐ రూపంలో బ్యాంకుకు చెల్లిస్తాడు. అదే అద్దెకు ఉండే వ్యక్తి చాలా చిన్న మొత్తాన్ని మాత్రమే డిపాజిట్గా కడతాడు. తక్కువ అద్దె చెల్లిస్తూ తన చేతిలో ఎప్పుడూ పుష్కలంగా డబ్బు ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు సెక్షన్ 2 ద ట్రూ కాస్ట్స్ ఆఫ్ బయింగ్. ఇల్లు కొనడంలో ఉండే అసలైన ఖర్చులెలా ఉంటాయో చూద్దాం. సొంతిల్లనేది ఒక అద్భుతమైన కల లాంటిది కావచ్చు, కాని ఆ కలను నిజం చేసుకోవడం వెనుక భారీ ఆర్థిక భారం దాగి ఉంటుంది. ఇల్లు కొనడంలో మనకు కనిపించేవి కనిపించని ఖర్చులు ఎన్నో ఉంటాయి. భారీ డౌన్ పేమెంట్తో మొదట్లోనే చేతిలో డబ్బు శూన్యమవుతుంది. దానికి తోడు హోమ్ లోన్పై కట్టే అధిక వడ్డీ, ప్రతి సంవత్సరం పెరిగే ప్రాపర్టీ ట్యాక్స్, అనుకోకుండా వచ్చే ఖరీదైన మెయింటెనెన్స్ ఖర్చులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇవన్నీ ఒక సగటు కొనుగోలుదారుడి వద్ద ఉన్న డబ్బును పూర్తిగా లాగేసి ప్రతీ నెల చేతిలో అదనపు డబ్బు లేకుండా చేస్తాయి. నెక్స్ట్, సెక్షన్ 3 ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ రెంటింగ్. అద్దెకు ఉండటంలో దాగి ఉన్న ఆర్థిక ప్రయోజనాలు. ఇప్పుడు అద్దెకుండేవారి వైపు చూద్దాం. చాలామంది అనుకునే విధంగా అద్దెకుండటం అనేది కేవలం ఒక బాధ్యత లేదా వృధా ఖర్చు కాదు, అదొక అద్భుతమైన ఆర్థిక వెసులుబాటు అని ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఇల్లు కొనడం కంటే అద్దెకుండటమే తెలివైన పని ఎప్పుడవుతుంది? ఆ అధిక ఈఎంఐ భారాన్ని తప్పించుకుని ఆ మిగిలిన డబ్బును దీర్ఘకాలిక వృద్ధి కోసం వ్యూహాత్మకంగా పెట్టుబడిగా పెట్టినప్పుడు, అవును, కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ ఉంటే అద్దె ఇంట్లో ఉన్నా సరే ఎవరైనా గొప్ప సంపదను సునాయాసంగా సృష్టించవచ్చు. అసలు అద్దెకు ఉండేవారు ఆ సంపదను ఎలా సృష్టిస్తారు? ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. మొదటి అడుగు బడ్జెట్కు అనుగుణంగా తక్కువ అద్దె ఉన్న ఇంటిని ఎంచుకోవడం. రెండవ అడుగు అదే ఇంటిని కొంటే ఎంత ఈఎంఐ కట్టాలో లెక్కించి ఆ ఈఎంఐకి ప్రస్తుత అద్దెకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పక్కన పెట్టడం. మూడవ మరియు అత్యంత కీలకమైన అడుగు ఆ మిగిలిన డబ్బును ఏమాత్రం ఖర్చు చేయకుండా ప్రతీ నెల క్రమం తప్పకుండా హై ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం. ఇదే అసలైన సీక్రెట్. సెక్షన్ 4 మంత్లీ క్యాష్ ఫ్లో కంపారిజన్. నెలవారీ నగదు ప్రవాహం పోలిక ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఈ పట్టికలో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, థియరీలను పక్కన పెట్టి మనం పక్కా లెక్కల్లోకి వెళ్లడం. ఇల్లు కొన్న వ్యక్తి ప్రతి నెల పెద్ద మొత్తంలో ఈఎంఐ, దానికి తోడు ఇంటి మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేస్తాడు. దీంతో భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి చేతిలో చిల్లిగవ్వ మిగలదు. కాని అద్దెంట్లో ఉన్న వ్యక్తి తక్కువ అద్దె చెల్లించి ఎటువంటి మెయింటెనెన్స్ బాధలు లేకుండా ఆదాయైన పెద్ద మొత్తాన్ని సిప్ అంటే ఎస్ఐపి ద్వారా పెట్టుబడిగా మారుస్తాడు. ఈ తేడా ప్రతి నెల వాళ్ల భవిష్యత్తును మార్చేస్తుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మరో భయంకరమైన నంబరిది, 8.5%. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఈ వడ్డీ రేటుతో 15 నుండి 20 సంవత్సరాల పాటు హోమ్ లోన్ తీసుకుంటే
ఆ గడువు ముగిసేసరికి బ్యాంకుకు చెల్లించే వడ్డీ తీసుకున్న అసలు మొత్తానికి దాదాపు సమానంగానే లేదా అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. అంటే జీవితకాల కష్టార్జితంలో సగం కేవలం బ్యాంకుల వడ్డీలకే ఆవిరైపోతుందన్నమాట. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. నెక్స్ట్ సెక్షన్ 5 లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. దీర్ఘకాలిక సంపద సృష్టి ఎలా జరుగుతుందో చూద్దాం. సరే, ఇప్పుడొక 20 సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్ళి చూద్దాం. మన కథలో అసలు క్లైమాక్స్ ఇక్కడే దాగి ఉంది. 20 ఏళ్ల తర్వాత ఇల్లు కొన్న వ్యక్తి ఇంటి విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. కాని అప్పటి వరకు కట్టిన వడ్డీని, మెయింటెనెన్స్ ఖర్చులను తీసేస్తే వాస్తవ నికర ఆస్తి విలువ అంటే అప్పులు బోను మిగిలే ఆస్తి ఆశించినంత భారీగా ఉండదు. కాని అద్దెకు ఉంటూ ప్రతి నెలా ఆదా చేసిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టిన వ్యక్తి చేతిలో ఉన్న ఫండ్స్ మాత్రం ఈ ఇంటి విలువకు సమానంగా లేదా గణిత శాస్త్రం ప్రకారం అంతకంటే చాలా ఎక్కువే ఉంటాయి. ఈ అద్భుతం ఎలా జరిగిందబ్బా అనుకుంటున్నారా? అద్దెకు ఉండే వ్యక్తికి ఇంతటి భారీ సంపదను తెచ్చిపెట్టిన రహస్య ఆయుధం పేరే పవర్ ఆఫ్ కాంపౌండింగ్, చక్రవడ్డీ అంటారు కదా. అంటే పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభంపై కూడా మళ్లీ లాభం రావడం. ఇది కొండపైనుంచి కిందకు దుర్లుతూ వచ్చే ఒక చిన్న మంచుముద్దలాంటిది. సమయం గడిచే కొద్దీ అది ఒక భారీ మంచుకొండలా ఎలా మారుతుందో మన సంపదను కూడా 20 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఊహించని స్థాయికి పెంచుతుంది. చివరగా సెక్షన్ 6 హౌ టు మేక్ ద రైట్ డెసిషన్. ఇదంతా విన్నాక సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ మ్యాథమెటికల్ థియరీల నుండి బయటకు వచ్చి వాస్తవ జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే పరిస్థితిని బేరీజు వేసుకోవాలి. ముందుగా ఉద్యోగం ఒకే చోట స్థిరంగా ఉంటుందా, లేక వేరే నగరాలకు మారే అవకాశముందా? రెండోది, బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో వస్తున్న రిటర్న్స్ ఎలా ఉన్నాయి? మూడోది, నగరంలో రెంటల్ ఈల్డ్ ఎలా ఉంది, అంటే ప్రాపర్టీ విలువతో పోలిస్తే అద్దెలు మరీ తక్కువగా ఉన్నాయా? వీటన్నింటికి మించి క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టగలిగే క్రమశిక్షణ ఉందా? ముఖ్యంగా ఉద్యోగరీత్యా ఎప్పుడు నగరాలు మారేవరకి అద్దెకు ఉండటమే ఎప్పుడూ చాలా లాభదాయకం. అయితే ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే అద్దెకుండటం అనేది అప్పుడే గెలుస్తుంది ఎప్పుడైతే మనం ఆదా చేసిన ఆ డబ్బును ఖచ్చితంగా నిక్కచ్చిగా పెట్టుబడి పెడతామో. ఆ ఈఎంఐ కట్టాల్సిన డబ్బే గదా అని దాన్ని కార్లు కొనటానికో, విలాసాలకో, అనవసర ఖర్చులకో వాడితే మాత్రం ఈ వ్యూహం మొత్తం ఘోరంగా విఫలమవుతుంది. ఆ ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అప్పుడు బహుశా సొంతిల్లు కొనుక్కోవడమే ఉత్తమం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న: తదుపరి తీసుకోబోయే నిర్ణయం భవిష్యత్తు కోసం గొప్ప సంపదను సృష్టిస్తుందా, లేక బ్యాంక్ వాళ్లకు జీవితాంతం వడ్డీలు కట్టడానికి మాత్రమే పనికొస్తుందా? వాస్తవిక ఆర్థిక పరిస్థితి, క్రమశిక్షణ ఆధారంగా ఎవరికి వారే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ విశ్లేషణ ద్వారా ఒక స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.